యాండే యాండో ఇదేటయ్యా సిగరెట్ అడిగితే నిప్పు కోసం వరకున్నాను అలా తీసుకెళ్ళిపోతా పెట్టి. చూడండి, సిగరెట్ మీకు తెలియకుండా ఎత్తుకుపోతే అది తప్పు, దొంగతనం. నేను మర్యాదగా అడిగాను, మీరు మర్యాదగా ఇచ్చారు, కాలుస్తున్నాను. వద్దంటారా? తీసుకోండి, దానికి తీసుకోండి. ఇంకెందుకు గొప్ప కేసే. ఇదిగో ఇక్కడున్నారు ఈయన. ఈ ఊళ్ళో ఎక్కడా చోట్లేనట్టు కొండెక్కి ఇక్కడ నిలబడ్డారు. ఏమండి, ఇక్కడేం చేస్తున్నారు? ఈ ఊరంతా ఎప్పుడు కొందావా అని ఆలోచిస్తున్నానే. ఉప్పు కొండానికి జేబులో పావలా ఉంచుకోరు గానీ ఊరు కొంటారట. ఊరు నేను ముట్టుకోను, అది మా నాన్నగారి డబ్బు, నాకు అక్కర్లేదు. అది సరే, పెట్టే పెడతా దిగిపోయావేంటి? నీ తమ్ముడింట్లో సెటిల్ అయి ఉంటావు కదా, మధ్యాహ్నం భోజనానికి అక్కడికే వద్దాం అనుకుంటున్నానే. చాలే ఊరుకోండి. మా వారు ఊళ్ళు పట్టు తిరుగుతున్నారా? నాకు ఇంకో దిక్కుతాతగా నీ దగ్గరకు వచ్చానంటే సొంత అక్క నన్న అభిమానం కూడా లేకుండా నా ఇంట్లో ఆడ నీడ కూడా పడ్డానికి వీల్లేదంటూ నన్ను జ్యోతిని మెడపొట్టు గింటాడండి. ఐసి, మన వాడిని గురించి నేను వినదంతా నిజమే అన్నమాట. వాడు ఇంగ్లాండో ఇంగ్లాండో వెళ్ళొచ్చి బాగా చెడిపోయాడు అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ప్రస్తుతానికి ఏదైనా సత్రంలో దిగుదాం. కడుపులో కాస్త దాణా పడ్డాక మెదడుకు మేత పెడతాను. ఈ వాసురాబుర్రా ఐడియాలు గరిగరా. లక్షల ఆస్తి పెట్టుకుని ఇలా సత్రాల్లోనూ వీటెరుగుల మీద పడుకునే కర్మ మనకేమిటండి అసలు? సుభద్ర, ఆ ఆస్తి నాది కాదని చెప్పాను కదా. మా నాన్న సంపాదించింది. తండ్రి ఆస్తి ఖర్చు చేస్తూ జల్సాగా తిరగటం మగ లక్షణం కాదు.